హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. ఇండియన్ లెజెండ్స్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటానీ లాంటి నటుల మేలి కలయికతో రూపొందించిన చిత్రం కల్కి 2898 ఏడి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లపై దండయాత్ర చేస్తుంది. వైజయంతి మూవీస్ ఏర్పాటయ్యి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో అశ్వినీ దత్ నిర్మించిన ఈ సినిమా ఇండియన్ సినీ రంగంలో రికార్డులు కొల్లగొడుతుంది. భారతీయ పురాణం, టెక్నాలజీ యుగాన్ని జోడించి రూపొందించిన ఫిక్షన్ థ్రిల్లర్ను అత్యంత భారీ బడ్జెట్తో రూపొందించారు. ఈ సినిమాను 600 కోట్ల పైచిలుకు బడ్జెట్తో లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించడం జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ పరంగా 380 కోట్ల రూపాయలు జరిగింది. దాదాపు 382 కోట్ల బ్రేక్ ఈవెన్తో టార్గెట్తో ఈ చిత్రం కలెక్షన్ల వేట ప్రారంభించింది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా తొలి 4 రోజుల్లోనే ఇండియన్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తూ 300 కోట్ల మార్కును దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా 415 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫిలిం వర్గాల సమాచారం ప్రకారం 2024 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం హృషిక్ రోషన్ ఫైటర్. కానీ ఇప్పుడు ఈ రికార్డును కల్కి 2898 ఏడి బ్రేక్ చేసింది. ఫైటర్ బాక్సాఫీస్ వద్ద మొత్తం 212 కోట్లు వసూలు చేయగా కల్కి 2898 ఏడి 4 రోజుల్లోనే 302 కోట్లు కలెక్ట్ రాబట్టింది. కేవలం 4వ రోజు మాత్రమే 85 కోట్లు వసూలు చేసింది కల్కి. ఇక ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి 4 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసినట్లయితే మొదటి రోజు 95 కోట్లు, రెండవ రోజు 57 కోట్లు, మూడవ రోజు 64 కోట్లు, 4వ రోజు 85 కోట్లు రాబట్టి మొత్తంగా 4 రోజులకు కలిపి 302 కోట్లు కొల్లగొట్టింది. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ప్రభాస్ కల్కి మంచి వసూళ్లను రాబడుతుంది. 4 రోజుల్లోనే హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్స్ 100 కోట్లు దాటేయడం విశేషం. హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద తొలి రోజు 22 కోట్లు, రెండో రోజు 23 కోట్లు, మూడో రోజు 26 కోట్లు, 4వ రోజు ఏకంగా 39 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం హిందీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మొత్తం 110 కోట్లకు చేరుకుంది. మొత్తంగా కల్కి మేనియా ఇప్పుడు ఇండియా అంతటా చాలా ఆసక్తిగా చర్చ జరుగుతుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.